బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విమర్శిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అవకతవకలు, అరాచకాలపై టీడీపీ, జనసేనలు ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారగానే గత ఆరోపణలపై వాటన్నిటిపై విచారణలకి ఆదేశించాయి. అక్కడ ఇక్కడ వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపులకి దిగుతున్నాయని బీఆర్ఎస్, వైసీపీలు గగ్గోలు పెడుతున్నాయి. ఏది ఏమైనా రానున్న 4 ఏళ్లలో రెండు రాష్ట్రాల విపక్ష నేతలకి చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతోన్న విచారణలు తుది దశకు వచ్చాయని, అతి త్వరలోనే బాధ్యులపై చర్యలుంటాయని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ-రేస్ ఇలా రకరకాల కుంభకోణాలపై విచారణలు జరుగుతున్నాయి. అవన్నీ చివరి దశకు వచ్చాయన్న ప్రచారంతో తెలంగాణలో అసలేం జరిగింది, ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలేంటి, అందులో ఎవరెవరికి భాగముంది, ఏ శాఖలో ఎంతమేర అక్రమాలు జరిగాయి అన్న అంశాలు అందరి చర్చల్లో నలుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అధికారంలోకి రాకముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ పవర్లోకి రాగానే దానిపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించింది. అటు విద్యుత్ కొనుగోళ్లలోనూ బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దీనిపైన కూడా విచారణ జరిపిస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి జరిపిన విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. ఆ క్రమంలో విచారణలో భారీ అక్రమాలు బయటపడ్డాయని ప్రభుత్వ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో భూములను పెద్ద ఎత్తున అన్యాక్రాంతం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ జరుగుతోంది. బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఇప్పటికే విచారణలో తేలింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ కేసులో పోలీసు అధికారుల అరెస్టులు కూడా షురూ అయ్యాయి. అలాగే ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. ఆ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ విచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇవే కాకుండా దళిత బంధులు అక్రమాలు, సచివాలయ నిర్మాణంలో అవినీతి, సచివాలయానికి కొనుగోలు చేసిన కంప్యూటర్లలో అక్రమాలు లాంటి మరికొన్ని అంశాల్లోనూ తెలంగాణ సర్కార్ విచారణ ముమ్మరం చేస్తోంది. అటు ఏపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలపై విచారణలు వేగవంతమవుతున్నాయి. టీటీడీలో గత 5 ఏళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కూటమి సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంపై సెంట్రల్ సిట్ బృందం రంగంలోకి దిగింది. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ధ్వంసం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో విచారణ ముమ్మరమైంది. ఆ కేసుల్లో ఇప్పటికే పలువురు వైసీపీ కార్యకర్తలు, నేతలు జైలు పాలయ్యారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని ఉపేక్షించబోమంటున్న కూటమి ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలపై సిఐడి విచారణ జరిపిస్తోంది. కబ్జాల్లో పెద్దిరెడ్డికి అన్ని విధాలా సహకరించిన అప్పటి మదనపల్లి డిప్యూటీ కలెక్టర్ మురళి ఇప్పటికే అరెస్ట్ అవ్వడంతో ఆయన నోరు విప్పితే పెద్దిరెడ్డి బుక్ అవ్వడం ఖాయమంటున్నారు. మరోవైపు గత 5 ఏళ్లలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. తమ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని ఏకంగా పోలీసు అధికారులకే వార్నింగులు ఇస్తున్నారు. మొత్తానికి 2 రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పరిస్థితి అలా తయారైంది ఇప్పుడు.